వసంత పంచమి సందర్భంగా ఆలయాల్లో సందడి నెలకొంది. సరస్వతి, దుర్గా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు తల్లిదండ్రులు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో బారులు తీరారు జనం. భక్తుల రద్దీతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వసంత పంచమి సందర్భంగా నిర్మల్ జిల్లా బాసరలోని చదువుల తల్లి సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు. వేలాదిగా భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కలకలలాడాయి. భక్తులు క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. సిద్దిపేట జిల్లా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కట్టారు. అమ్మవారి జన్మదినం సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించారు తల్లిదండ్రులు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వసంత పంచమి సందర్భంగా మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి సందర్భంగా వన దుర్గా భవాని అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం దగ్గర జలకళ కనిపిస్తోంది. భక్తులు ఉదయం నుంచి అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. జిల్లాలతో పాటు సిటీలోనూ వసంత పంచమి సందడి నెలకొంది. హైదరాబాద్ లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఓయూలోని సరస్వతీదేవి మందిరంలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పుప్పాలగూడలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ గురు కృప వేద పాఠశాలలో ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడంతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.